హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారోట్. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకు సపోర్ట్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోస్ని. ఓకే, సో ఈరోజు చూద్దాము మీ పర్సన్కి మీ పైన ఉన్నది లవ్వా అట్రాక్షనా. మీ పర్సన్కి మీ పైన ఉన్న ఫీలింగ్ ఏంటి, లవ్వా అట్రాక్షనా? ప్లీజ్ టెల్ us యూనివర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్కి మా వ్యూయర్స్ పైన ఉన్నది లవ్వా అట్రాక్షనా. 2 పైల్స్ పెడతానండి. 2 పైల్ ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి. పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. పైల్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎస్ అండి, మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అనే కంటే అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ మీ పైన ఉన్నది ఒక ఇమ్మెచ్యూరిటీ అనమాట. మీ పర్సన్కి ఉన్నది ఒక ఇమ్మెచ్యూర్, అంటే టీనేజ్లో ఉంటుంది కదా, తెలిసి తెలియని ఏజ్, తెలిసి తెలియని ఫీలింగ్స్, అలాంటిది అనమాట. సో మీ పర్సన్ మీ పట్ల అట్రాక్ట్ అయి ఉన్నారు. లవ్ అని చెప్పడం కంటే కూడా మీ పర్సన్కి మీ పైన ఉన్నది అట్రాక్షన్. కాకపోతే ఒక ఇన్నోసెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ గురించి ఒక మంచి ప్లానింగ్ ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఎనర్జీ ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ. ఫ్యూచర్ గురించి కంటే కూడా ప్రజెంట్ మీ పట్ల చూస్తున్నాం కాబట్టి అట్రాక్టెడ్ అయి ఉన్నారు. మీరంటే మాత్రం ఇష్టం ఉంది, మీతో అయితే ముందుకు మూవ్ అవ్వాలి అనే థాట్ అయితే మీ పర్సన్కి ఉంది. కాకపోతే ఇమ్మెచ్యూరిటీ అండ్ అట్రాక్షన్ ఉంది మీ పైన. అండ్ ఎవరైతే పైల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకున్నారో మీ పర్సన్కి ఇద్దరికి కూడా అట్రాక్షనే ఉందండి. పైల్ నెంబర్ 2కి కూడా అట్రాక్షనే. కాకపోతే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. మీ మీ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. ఇక్కడ 2 పైల్స్లో ఏంటంటే లవ్ అనే కంటే కూడా 2 కార్డ్స్ 2 పైల్ సెట్ వాళ్ళకి కూడా ఇద్దరు పర్సన్స్కి మీ పైన ఉన్నది అట్రాక్షన్. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్స్లో మిమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు, మీ కనెక్షన్ని గ్రో చేయాలనుకుంటున్నారు. అండ్ చాలా థింక్ చేస్తున్నారు, ప్లానింగ్ చేస్తున్నారు, మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు. సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ ఎనర్జీ. ఎందుకంటే ఇద్దరికి టూ పైల్స్కి మీ పర్సన్స్కి మీ పైన చాలా ఇష్టం ఉంది, అట్రాక్షన్ ఉంది. ఓకేనా? సో ప్లీజ్ క్లెయిమ్ దిస్ ఎనర్జీ. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.